Please move forward. హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ప్రభు ప్రేమ హృదయమా పాడుమా నందు స్వాస్థ్య
వర్ణింపజాలా ఎంతో ఆనందం వర్ణింపజాలా ఎంతో ప్రభు ప్రేమ హృదయమా పాడుమా. మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. Our loving Heavenly Father, తండ్రి, our mighty and great God, బలమైనటువంటి గొప్ప దేవ, our faithful and wonder-working God, నమ్మకమైనటువంటి ఆశ్చర్యకార్యం చేయు దేవ, Father of all mercies, నొక్క కనికరములతో కూడిన తండ్రి, the giver of all good gifts, అన్ని మంచి ఈవులు ఇచ్చువారా, our blessed living true God, మా ధన్యకరమైనటువంటి సజీవమైన సత్యం, Father of all mercies, సమస్త కనికరములతో కూడిన తండ్రి, the giver of all good gifts, అన్ని మంచి ఈవులు ఇచ్చువారా, the throne keeping God, నిబంధన నెరవేర్చువారా, the prayer answering God, ప్రార్థన ప్రతిఫలించు, the wonder-working God, అద్భుతములు చేయు దేవ, God of glory, మహిమ కలిగిన దేవ, in the name of Lord Jesus Christ, our holy God and Savior, we adore thee and bless thee for the happy days when we heard the joyful sound. యేసు క్రీస్తు అత్యున్నతముగా కీర్తమైన మా ప్రేమ రక్షణ నామమున ఈ సంతోషకరమైన స్వరమును విన్నటువంటి మా ఆనందకరమైన గీత దినము కొరకై magnify thee for making us thy workers, thy partners, by making us partakers of the divine nature. ఈ దైవ స్వభావంలో నీతో మమ్మల్ని భాగస్తులుగా చేసినందున పాలు భాగస్తులుగా దిటపనివారినిగా సహపనివారినిగా చేస్తున్నట్టుగా magnify thee for keeping thy witness upon the earth, to put forth thy claims and to build thy church. ఈ భూమిపై సాక్షులుగా మమ్మల్ని ఉంచి ఈ యొక్క ఆత్మను బయలుపరచుకుని సంఘం కట్టబోటకును మాకు ఇచ్చిన ఘనత కొరకై గణపతి. We adore thee all these favor and strength day by day to our union with the Lord Jesus Christ in his death, burial and resurrection. ప్రభు యేసు క్రీస్తుతో కూడా ఆయన మరణ భూస్థాపన భూస్థాపన మాకు కలిగినటువంటి అన్యోన్యతను బట్టి దినదినమున మేము వివరణ పొందుతున్న వాటిని కొరకై magnify thee for thy goodness which you have tasted your union day by day in serving thee. ఈ సేవ చేయట్లో దినదినమున మేము వివరణ పొందుతున్నటువంటి మేలు రుచించిన వారన్నిటి కొరకై గణపత్తున్నాను. Thank you also for the fellowship given to us in Hyderabad the past few days. గత కొన్ని దినముల నుండి హైదరాబాద్లో మాకు ఇచ్చిన సహవాసకరమైనటువంటి దినముల కొరకై గణపతి. magnify thee all who come out of the blessed villages. ఇతర తరం నుండి కూడా వచ్చిన వారందరూ ఘనతమములు ధైర్యపరుస్తూ వచ్చిన వారందరిని బట్టి our joy manifold. సంతోషం అనేక విధములుగా హెచ్చింపు చేయి. heavenly vision. మమ్మల్ని పరలోక దర్శనములకు నమ్మకముగా ఉంచును. help us to serve thee more faithfully. ఓ నమ్మకముగా సేవ చేయడానికి సహాయం చేయి. for the plan to accomplish fully accomplished. నెరవేర్చు ఉద్దేశించింది సంపూర్ణంగా నెరవేర్చును. and we complete joy in the gathering. ఈ సాయంకాల కూడిక యొక్క సంపూర్ణ ఆయకత్వం వహించును. help our brothers in the trust who are on their way to Nepal. Have you permitted you? జట్టులో సహోదరులు నేపాల్ వెళుతున్నారు. పర్మిట్ దాన్ని తిరిగి రిలీజ్ చేసడానికి వార్త ఉంది. ఈ రోజు నాట్ కీపింగ్ యూ వెల్, అనారోగ్యం ఉండే వారి కొరకై ప్రార్థిస్తున్నాము. Brother Ezra in Gandhi Hospital, Gandhi Hospital to Ezra కొరకు ప్రార్థిస్తున్నాము. And also this is Augustine, Mrs. Augustine కొరకు ప్రార్థిస్తున్నాము. We pray for also Brother Appaji for the old age infirmity and cataract. So Appaji కూడా జాతీయ బలహీనతలోను తన కంటికి వచ్చిన త్వర విషయంలో ప్రార్థిస్తున్నాము. And Mrs. Chinnappa, the Deepak Hospital, ఒక హాస్పిటల్లో Mrs. Chinnappa కొరకు ప్రార్థిస్తున్నాము. And Brother Isaac గుంటూరులో ఐజెట్ కొరకు యోని ఐజెట్ in Delhi, యోని ఐజెట్ ఢిల్లీలో ప్రార్థిస్తున్నాము. భూపాలన్ భాష్యం in Vellore, భూపాలన్ భాష్యం నెల్లూరులో ప్రార్థిస్తున్నాము. Brother Zechariah కర్నూలులో Zechariah కొరకు ప్రార్థిస్తున్నాము. చంద్రశేఖర్ Sam David Madras, చంద్రశేఖర్ Sam David మద్రాసులో ప్రార్థిస్తున్నాము. రవి in Rio, ఊరిలో రవి కొరకు ప్రార్థిస్తున్నాము. మధురాలో క్రిస్టఫర్ కొరకు ప్రార్థిస్తున్నాము. తెలియకుండా ఉండే ఇతరులను కూడా జ్ఞాపకం చేయం డానియల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ కొరకు ఆయన విన్నతుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఉద్యోగం కొరకు వెతికే వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రాబ్లం గృహముల ఎందుకు సమస్యలో ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాము. రేపటి పరిస్థితి కొరకు సేవ కనిపించినగా కష్టపడుతుంది. వాక్యం సింహాసనముతో స్థలంలో అందింపచేయును. సమయం అంతా సంపూర్ణ క్షేమాభికరంగా మేలుకరంగా వాసమూలముగా చూసిన మా హృదయంలో మా మధ్యలో రాజుగా నేను సింహాసనాసనంగా చేస్తున్నాను.
this evening. రాజుగామ సంపూర్ణ మత్స్యములో ఈ సాయంకాలం అంగీకరించబడును గాక. Lord, fill up with thy glory. ప్రభువా పండ్లంతా నీ మహిమతో నింపుము. By faith we burn up our darkness. శ్వాస మూలముగా అంధకార శక్తిని బంధిస్తున్నాము. And by faith we bring ourselves under the pressure of blood. శ్వాస మూలముగా నీ ప్రశస్త రక్షణ తెచ్చుకున్నాము. Bring right word to us, so that our have free course. సరైన వాక్యం మాకు అందింపచేసి సంపూర్ణ స్వేచ్ఛను గ్రహించుము. We pray in the name of the Lord, Jesus our Savior. యేసు క్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Psalm 78. కీర్తనలు 78. Psalm 78, the last verse, 72. కీర్తనలు 78 ఆఖరి వచనం 72. 78 Psalm, and last verse, 72. 78వ కీర్తన ఆఖరి వచనము 72. So he set them according to the integrity of his heart and guarded them by the skillfulness of his hand. యథార్థ హృదయులై వారిని పాలించను, కార్యములైన నేర్పయ్యాయి వారిని నడిపించను. As we learn to trust in him and go on obeying him day by day, we find how these words are fully fulfilled in our lives. మనం ఆయన సంపూర్ణంగా అనుగ్రహించి మన విలువను ఆయన వెంబడించి ఉండేటప్పుడు ఎట్లు ఈ మాటలు ఈ వచనంలో మన నెరవేర్చబడుతున్నవని మనం చూడగలుగుతున్నాం. How he does try our need at the same time, does guide us day by day, help us day by day to bring us in heavenly plan. ఆయన మన అక్కర్లన్నీ తీర్చగలుగుతున్నాడు. దినదిన మన సహాయం చేసి నడిపించుతూ ఆయన మన పరలోక ఏర్పాటులోనికి తీసుకుని వస్తున్నారు. And thus it is a joy to be able to come in heavenly plan by being brought in full possession. ఆ విధంగా పరలోక ఏర్పాటులోకి చేయబడటం వలన మనం సంపూర్ణ సంతోషం కలిగిన వారమై ఆయన సంపూర్ణమైనటువంటి స్వాధీనంలోనికి మనం చేయబడుతున్నాం. There has been one of our blessings in the past years to be able to see God's skillful hand moving on our behalf step by step, day by day, in all situations. గత సంవత్సరంలో ఇదే ఆ యొక్క గొప్ప సంతోషకరమైనటువంటి అనుభవంగా నుండి ఆయన తన యొక్క నేర్పరికరమైనటువంటి హస్తము చేత ఆయన కదులుకి పని చేయించి నడిపించి వచ్చినటువంటి వారిని We చూడగలిగినాం. decided not to make our own plan of any kind, but wait patiently till he will give us his plan. ఏ విధమైనటువంటి మా సొంత ఏర్పాట్లు దేని చేయకుండా ఆయన చూపించేంత పర్యంతము ఓపికతో కనిపెడుతూ వచ్చాం. And now take any notice of any opposition we may have to face in the work of God. దేవుని యొక్క కార్యములో పనులలో ఏ విధమైనటువంటి ఎదురింపులు ఎదురుబాట్లు వచ్చినప్పటికీ వాటిని గమనించక వాటి వైపు చూడకుండా వస్తున్నాం. We are about to face opposition, we want to really obey God. మరి దేవునికి సంపూర్ణ నిజంగా లోబడిందంటే ఆయన సంపూర్ణ స్వాధీనం కావాలి. Now to 2 Timothy, 3rd chapter verse 12. 2 తిమోతి 3:12 ప్రకారముగా We all that live God in Christ shall suffer persecution. క్రీస్తు సత్భక్తి కలిగి జీవించకూడదు వారందరూ శ్రమ అనుభవించరు. We knew beforehand we had to face persecution of all kinds. No need to worry about it. అన్ని విధమైనటువంటి హింసలు శ్రమలు పొందవలసిందని ముందుగానే ఎరిగి ఉందని బట్టి దాని విషయమైనటువంటి చింత చేయాల్సిన అవసరం లేదు. I just learned how to pray without ceasing. అయితే ఎడతెగకుండా ఎలాగూ ప్రార్థిస్తూ ఉండవలనో నేర్చుకోవాలి. So before, just as the work began in Madras in 1941, 1941 సంవత్సరము మద్రాసులో పని ఆరంభించక మునుపు a few of us wanted to pray whole night to be sure God's plan for the coming days. కొందరు మేము చేరి రానైనటువంటి దినముల కొరకైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు ఎదుటకై ప్రార్థించడం తీర్మానించినాం. There is a small hill called Palavaram Hill near Madras city. మద్రాసు పట్టణం పక్కలో ఒక పొల్లవారం కొండ అని ఒకటి ఉంది. So I said to Madras, can you go find out whether there is any place nearby we can go there and have an undisturbed time for prayer. అప్పుడు నేను సహోదరులతో అడిగి వాటికి వచ్చినాను. వెళ్ళి అక్కడ ఏదైనా ఒక కలత లేకుండా మనం మౌనంగా గడపలేటువంటి సమయం ఏదైనా ఉండునా సూచన చెప్పాను. There is one building on top of the hill. It used to be quite quiet. ఆ కొండపైన ఒక చిన్న కట్టడం ఒక ఇల్లు ఒకటి ఉంది. అది చాలా నెమ్మదిగా ఉండే స్థలంగా కనబడుతుంది. About 25 of us managed to go on the top of the hill that night. దాదాపుగా మేము 25 చేరి ఆ రాత్రి ప్రార్థనకై ఆ కొండపైకి వెళ్ళగలిగినాం. But we found out it was a very old Mohammedan tomb lying unoccupied for a long time. అది చాలా కాలం నుండి మహమ్మదీయుల యొక్క ఒక సమాధి స్థలముగా అక్కడ ఉంది. ఎవరు కూడా అక్కడ ఉండినట్టుగా లేనటువంటి స్థలముగా ఉంది. As soon as we began to pray and with the Petronas light, మేము అక్కడ పోయి మరి Petronas లైట్ అక్కడ ఉంచి ప్రార్థించక ఆరంభించాం. the bright light of the Petronas attracted centipedes and scorpions. ఈ Petronas లైట్ యొక్క వెలుగు చేత ప్రకాశం చేత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని
ఈ జెర్రీ పురుగులను, తేళ్లు మొదలైన పురుగులు రావడానికి With కారణం long 100 legs, insect, or centipede. ఆ జెర్రీ పురుగులో ఉన్నటువంటి అనేక కాళ్ళు కలిగినటువంటి ఒక పురుగు. So after every student, we were conscious of the centipede and scorpion. కొన్ని నిమిషాలు వెంటనే ఇలాంటి ఈ జెర్రీ పురుగులను మరి తేళ్లు ఇతరమైన పురుగులు వచ్చి చూసినాం. On the whole night, we have to kill those centipedes and scorpions. రాత్రి అంతా ఆ జెర్రులను, ఆ తేళ్లను, ఆ పురుగులను చంపుతూ వచ్చినాం. After every few minutes, somebody would say, I see something. I see something. కొన్ని నిమిషాలు కాగానే కలిసినట్టే ఉంది, వచ్చినట్టుంది అని చెప్పు తీసుకొని వస్తాంతే. So all around there was the same experience. కనుక ఆ చుట్టూ అంతా కూడా అందరికీ అదే అనుభవం కలిగింది. Early morning, we saw the sun rising. అప్పుడు ఉదయకాలమే సూర్యోదయము మద్రాస్పట్నంపై పైకి వచ్చి మాతో మాట్లాడారు. Now don't be afraid. ఇప్పుడు భయపడవద్దు. You are going to be attacked by these centipedes and scorpions. మీరు ఇలాంటి జెర్రీ పురుగుల వలన, ఈ తేళ్ల వలన మీరు ఎదురాడబడదు. But they won't do any harm to you. అవి నీకే హాని చేయవు. They will try, but won't succeed. ప్రయత్నములు అవి చేసినప్పటికీ అవి జయించవు. Even though there were so many centipedes and scorpions in that place, none of us got stung by them. కనుక ఎందుకనగా అతి సమయంలో ముందు అలాంటి ఆ జెర్రీ, ఆ పురుగులు, ఆ తేళ్లు ఉన్నప్పటికీ మాలో ఎవరికైనా ఏ హాని, ఏ కీడు కలగలేదు. None of us stung by it. ఎవరు కరవలేదు. God showed us, దేవుడు చూపించారు. not to take any notice of any kind of persecution that may arise against us, but the word of God says. దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ఎలాంటి ఎదిరింపులు శ్రమలు వచ్చినప్పటికీ వాటి విషయమైనటువంటి గమనము మీరేమి తీసుకురాకూడదు. But go on obeying God's word day by day as you took us by studying and by Bible study. అయితే చదువుట వలన, బైబిల్ పాఠం వలన దేవుడు చూపించేటువంటి దేవుని యొక్క వాక్యం చూపించగలది మీరు లోబడుతూ వెళ్ళాలి. As soon as we began the worship gathering and also the baptism, there arose a big opposition. ఆరాధన రూపములను మరి బాప్తిసములను జరిగిస్తూ ఆరంభించగానే వెంటనే ఎదిరింపులు ఆరంభమైనవి. And they used all kind of propaganda to hinder people from coming. ప్రజలు రాకుండా ఆటంకం చేయడం కొరకైనటువంటి అన్ని విధమైనటువంటి సంగతులలో ప్రచారం చేయడానికి Very ఆరంభించారు. hard to believe how even the so-called Christians can stoop down so low and use all kind of stupid propaganda against God's word. అలా చెప్పుతూ కూడా అది ఎంతో కష్టకరముగా ఉంది. క్రైస్తవులు అనేటువంటి పిలువబడిన వారు కూడా వారి ఆత్మీయమైనటువంటి ఎంతో అధోస్థితి, దౌర్భాగ్య స్థితి, పడిపోయిన స్థితిలో వారి లాంటి పనులు Many చేసుకుంటారు. lost their jobs, many lost their scholarships, and many other things. అనేక తమ యొక్క స్కాలర్షిప్స్ పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, అనేక నష్టం అనుభవించారు. But job was so great. అయితే సంతోషం చాలా గొప్పది. And Lord showed us no need to anxious about it. కనుక అలాంటి విషయంలోపై మీరు కలవరపడకూడదని ప్రభు చూపించారు. He used us for the glory. ఆయన మహిమార్థమై వాటిని ఉపయోగించారు. So therefore, more people came. ఎంత ఎదిరింపులైనవో అంత ఎక్కువ ప్రజలు వచ్చారు. We also were given a great burden of prayer to pray for us and for people. మా నిమిత్తమును, ప్రజల నిమిత్తమును ప్రార్థించినటువంటి భారమును ప్రభు ప్రార్థన మాకు కూడా ఎక్కువ చేసినారు. It is good to have a position to keep us upon our knees. మనం మన మోకాళ్ళపై ఉంచగాను, ప్రార్థించగాను మనకు సహాయకరముగా ఎదిరింపులు ఎక్కువ వచ్చిన అవసరం. And we are able to pray a whole day, sometime or whole night, that's the situation. దీనమంతా ఒకవేళ ప్రార్థించగలుగుతున్నాము, రాత్రి అంతా ఇలాంటి పరిస్థితులను బట్టి ప్రార్థించగలుగుతున్నాం. We have a number of days of fasting and prayer because the same condition. ఇలాంటి పరిస్థితులను బట్టి కొన్ని దినముల యొక్క ఉపవాసాలు, ప్రార్థనలు ఆరంభించాం. So one day, ఒక దినము I found about 8 to 10 people came of different denominations, leaders. 8 లేక 9, 10 మంది ఆయా డినామినేషన్ల యొక్క నాయకులు వచ్చినారు. They said they wanted to talk with me. వారు వచ్చి మాతో మాట్లాడాలనుకున్నారు. And one man said, ఒక మనిషి అన్నాడు, while we thank God what he has done in the city of Madras, the past month, saving souls. మద్రాసు పట్టణములో మరి ఆత్మ రక్షించబడిలో దేవుడు చేసే పనుల కొరకై వందనములు. They said we got 2 things against you. అయితే 2 సంగతులు మేము నీకు విరోధముగా మాకున్నవి. First thing was, why are we having worship meeting on Sunday when they have their meeting? మొదటిది ఏమనగా మేము మా కూటమి జరిగిస్తున్నామే, మీరేమి ఇక్కడ ఆరాధన కూటమి జరిగిస్తున్నారు. And secondly, why we are having second baptism? రెండవదిగా ఎందుకు మరి మీరు రెండవ బాప్తిసం జరిగిస్తున్నారు? I said, first of all, మొట్టమొదటిగానే అన్నాను, none of you have called me for God's service. మీలో ఎవరు కూడా నన్ను దేవుని సేవ కొరకు పిలవలేదు. Neither am I called by any man. నేను ఏ మనిషిని వలన పిలువలేదు. Having heard the voice of God through God's word, am I not justified in obeying my Lord and His word in His service? దేవుని యొక్క స్వరముని, దేవుని వాక్యం ద్వారా నేను లోబడి దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క సేవలో నేను దేవునికే లోబడి చేయకూడదా? One who has called me, I must obey Him and serve Him by service. నేను పిలిచినటువంటి ఆ ఒకరికి నేను విధేయునై లోబడి ఆయన మాట విని నేను ఆయన సేవ చేయగలను. When He tells me, have I made any statement, any message
it can't be supported by scripture. కనుక లేఖనమునకు ఆధారం లేకుండా ఎప్పుడైనా ఏదైనా మాట నేను ఏదైనా చెప్పి ఉంటే దయచేసి చెప్పండి. Let us be prepared to apologize in case we have any statement, any time against any word of God. ఏదైనా మాట ఏదైనా వాక్యము దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా పలికినది ఏదైనా ఉంటే దయచేసి మీరు నాకు చెప్పండి, చూపించండి, క్షమాపణ కోరుతాం. And secondly, రెండవది, we have the right to worship God in spirit as we understand. దేవుని యొక్క ఆరాధన మేము ఆరాధించిన కొరకై మేము వాక్యంలో నుండి గ్రహించిన ప్రకారముగా ఆరాధించే హక్కు అందరికీ ఉన్నది. House of God is open to all people. దేవుని యొక్క ఇల్లు ప్రజలందరికీ తెరవబడి ఉంది. We make no propaganda. మేము ఏ ప్రచారం చేయము. We don't go for any kind of thing. ఎవరికైనా పోయి చెప్పి That you must come to us. మీరే మా దగ్గర రావాలా? House of God is open to all people. దేవుని యొక్క మందిరం ఇల్లు అందరికీ తెరవబడి We have no membership. We have no subscription. We don't go to people they come to us. మా దగ్గర ఏ సభ్యత్వము మెంబర్షిప్ కానీ మరి చందా ఇతర దగ్గర పోయి అడగడం కానీ అలాంటి మా దగ్గర ఏమి లేదు. It is house of God. దేవుని ఇల్లు. As they come, they must be welcome because they don't go. వారు వచ్చేటప్పుడు వచ్చే వారందరినీ ఆహ్వానించవలసిందే కానీ రావద్దని నిరాకరించవలసిందే లేదు. House of God must be open to all people. Also pray of all people. దేవుని యొక్క మందిరము ప్రజలందరికీ తెరవబడినది. దేవుని యొక్క ఇల్లు ప్రార్థనా ఇల్లుగా అందరి కొరకు విప్పబడి ఉన్నది. As you see in Isaiah 56:7. యెషయా 56:7 చూస్తున్నాము. Tell me in the scripture we gather together for worship like this. అప్పుడు నేను అన్నాను వాటితో, చెప్పండి వాక్యంలో లేఖనం ప్రకారం ఎక్కడైనా ఇటు ఆరాధించకుండా మరి వ్యతిరేకంగా ఏదైనా విరోధంగా పలికారు. How about second baptism? అప్పుడు ఆ తర్వాత మరొకటి అన్నారు వారు, మరి రెండవ బాప్తిజం ఇస్తున్నారే అదే. No second baptism, only one baptism. నేను అన్నాను రెండవ బాప్తిజం అనేది లేదు, బాప్తిజం ఒకటే అన్నాను. Going by the word of God, because see clearly only those who are born again, who are to be repented of their sin or forgiven, they justify baptism. దేవుని యొక్క వాక్యానుసారముగా వెళ్ళేటప్పుడు ఎవరైతే నిజమైన పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత వారు తీసుకునవలసిన బాప్తిజం ఒకటే వాక్యానుసారముగా. To be tell us any portion of scripture wherever they ever baptize babies and infants. మరి పిల్లలకు కానీ పసివారికి కానీ బాప్తిజం ఇచ్చినట్టు లేఖనంలో ఎక్కడైనా ఉంటే మీరు చూపించండి. One pastor said, ఒక పాస్టర్ అన్నాడు, our great grandfather, very godly people, they have been baptizing children, but they are wrong. మా పూర్వపు పెద్ద తాత మా పితరులు వారు ఇలాంటి కట్టడ ఆచారం చేస్తూ వచ్చినారా, మరి వారు చేసిందంత తప్పేనా? They are the godly people. వారందరూ దైవభక్తి గలవారు. I said my grandfather was a very God-fearing man. నేను అన్నాను మా తాత కూడా చాలా దైవభక్తి గలవారు. Will I follow him or the word of God? నేను ఆయననే వెంబడించాలనా దేవుని వాక్యం వెంబడించాలనా? But it's something from God's word. There is ever mentioned they baptize infants. కనుక దేవుని యొక్క వాక్యంలో ఎక్కడైనాను పసిపిల్లలకు బాప్తిజం ఇచ్చారని చూపించండి. They said we haven't come prepared. వారన్నారు దానికి మేము ఇంకా సిద్ధపడి రాలేదు. All right, you can fix the day and the place where you want to come again. సరే నేను చెప్పినాను, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ఆ స్థలం ఎక్కడో ఆ దినం ఎప్పుడో మీరు ఏర్పాటు చేసుకుని రండి. And please bring your Bible. దయచేసి మీ బైబిల్ పోతీసుకుని రండి. Whatever you want to say, quote your scripture. మీరు ఏది చెప్పగోరినా వాక్యం ఆధారంతో చెప్పండి. I'll come along, you can bring your all friends. కానీ నేనేమో ఒక్కడనే వస్తాను, మీరు మీ మనుషులందరూ తీసుకురండి. Again, only one request. నాకు ఒక మనవి, Whatever you say, please quote it by the word of God. అయితే మీరు ఏమి చెప్పినా సరే దయచేసి వాక్యం ఆధారం చేసుకొని చెప్పండి. Don't go by tradition. మరి ఆ పారంపర్యాచారం By the word of God. దేవుని వాక్యానుసారంగా The place was fixed, స్థలము ఏర్పాటు చేశారు, time was fixed. సమయం కూడా ఏర్పాటు They చేశారు. never came till today. అయితే నేటి వరకు అక్కడికి ఇంకా రాలేదు. They say they'll come, never came. వారు వస్తామని చెప్పినారే కానీ రాలేదు. But their opposition made many things. అయితే అటువంటి ఎదురింపుల వలన అనేకులు తలంచన ఆరంభించారు. So they never thought of baptism before they began to search scripture. బాప్తిజం విషయం ఎవరు ఎప్పుడు తలంచని వారు ఇప్పుడు లేఖను పరిశీలించ ఆరంభించారు. And that's how God does defeat the enemy. ఆ విధముగా చేసి దేవుడి శత్రువును ఓడించారు. So we found the opposition was in our favor. అప్పుడు మేము చూసింది ఏమిటంటే అలాంటి ఎదురింపులన్నీ మాకు అనుకూలముగా ఉన్నాయి. That happened also again. అట్లనే మళ్ళీ మళ్ళీ జరుగుతూ వచ్చినాయి. And a few years ago, we were passing through Rajamandri. కొన్ని సంవత్సరాల క్రితము రాజమండ్రి గుండా ప్రయాణం చేస్తున్నాం. We had no thought, no intention, no plan to stay there. అక్కడ ఉండడానికి మాకు తలంపు కానీ ఒక ప్లాన్ కానీ ఒక ఏర్పాటు కానీ లేదు. There were only just two believers. Family that time Rajamandri. ఆ సమయంలో Who we knew. రాజమండ్రిలో మేము ఎరిగినటువంటి 2 విశ్వాసుల కుటుంబాలు అక్కడ ఉన్నారు. We thought we could stop there for 2 or 3 hours.
fellowship with them, then move next day. అప్పుడు మేము అనుకున్నాం అక్కడ 2-3 గంటల సేపు ఉండి వారితో కూడా సహవాసం కలిగి ఉండి అక్కడి నుంచి దాటి So వెళ్ళాలనుకున్నాం. from Walter, we came there, stopped there for 3 hours. కనుక వాల్టే నుండి ప్రయాణం చేస్తూ వచ్చి 2-3 గంటల సేపు అక్కడ ఆగినాం. And we having a breakfast that time. అక్కడ ఉదయకాల భోజనం చేస్తున్నాం. One man said to me, ఒక మనిషి అన్నాడు, "Whether there are men come for the meeting." సోదరా మనుషులు అందరూ కూడినారు, వాటి కూటం కూర్చున్నారు. ఏ కూటం? We had never told anybody about the meeting at all. ఎవరి కూటం విషయం మేము ఎప్పుడు చెప్పలేదు. We just stopped here for 2 hours. 2 గంటల కొరకని మేము We go to the ఆగినాం. next place. మేము మరుసటి స్థలం వెళ్ళాలి. As they came outside, వెలుపలికి వచ్చినాం. there are many people with the Bible and telling them for the meeting. అప్పుడు చాలా మంది బైబిల్ తీసుకుని వచ్చారు, కూటం కొరకు అక్కడ నిలబడినారు. And I said, "Who told you about the meeting?" నేను అన్నాను, ఎవరన్నారు మీ కూటం జరుగుతుందని? We have no meeting. We plan no meeting. కూటం We కొరకు announced no meeting anywhere. ఏర్పాటు చేయలేదు, ఏ కూటమి ఎవరు ప్రకటించలేదు. We only just passing through. మేము Stop here for a few hours. మేము మార్గంలో ప్రయాణం చేస్తూ కొన్ని గంటలు ఇట్లా ఆగినాం. And they said, వారన్నారు, "Our pastor said, Bakth Singh coming, don't go, we have come." మా పాస్టర్ అన్నాడు, భక్త్ సింగ్ గారు వస్తున్నారు, మీరు పోవద్దంటే వస్తున్నారని మేము వచ్చాం. So we have come. మేము వచ్చినాం. And they came by bus load. వారు బస్ నిండా నిండి వచ్చారు. They kept on coming. Number went more than 2,000. వస్తున్నాయి దాదాపుగా 2-3 వేల కంటే ఎక్కువ వచ్చేసారు. Result was, ఫలితమే the few believers had to run here and there, get permission from railway parties, and have big fund on the railway transport. అప్పుడు ఈ ఇద్దరు ముగ్గురున్నటువంటి విశ్వాసం ఇక్కడక్కడ పరిగెత్తి వారు రైల్వేలో ఉద్యోగస్తులై ఉండి ఆ రైల్వే అధికారుల యొక్కకు వెళ్ళి ఆయా ప్రయత్నములు చేసి ఆయా సదుపాయాల కొరకు ఆ రైల్వే ప్రదేశం యొక్క ప్రాంతాల్లో ఒక పెద్దగా ఏర్పాటు చేశారు. And that's the Lord kept on opening door to us himself. He had never thought of it, never planned about it, and no mission for it. ఆ విధముగా మేము తలంచకుండానే ఏర్పాటు చేయకుండానే అనుకోరకుండానే ప్రభువే ఇలాంటి సదుపాయములు ఏర్పాట్లు మా కొరకు చేస్తూ వస్తూ వచ్చినారు. When he began the meeting in Mr. Madras, during convocation days, ఆ పరిశుద్ధ కూటముల కొరకైనటువంటి ఏర్పాట్లు మద్రాసు పట్టణంలో చేస్తూ వచ్చినప్పుడు one man, very sickly man, having TB, used to come from Kadapa to Madras. ఒక మనుషుడు చాలా రోగిగా ఉండే మనుషుడు, మరి టీబీ రోగంతో ఉండేవాడు, కడప నుండి మద్రాసుకు వస్తూ ఉండేవాడు. He came regularly for 2 or 3 convocations. 2-3 కాన్వకేషన్ సమయంలో కొరకు క్రమంగా వస్తూ ఉన్నాడు. And he was constantly requesting me, ఎల్లప్పుడూ మనవి చేసేవాడు, when will you come to Kadapa? ఎప్పుడు మీరు కడపకు వస్తారు? Now that time I had no thought of, no idea going to other side. ఆ సమయంలో మరి ఆంధ్ర ప్రాంతానికి పోయేది తలంపు అనేదే లేదు. We thought, sir, we are now in Thomas speaking area, నేను అనుకున్నాను ఇప్పుడేమో తమిళ భాషా ప్రాంతంలోనే and most ఉన్నాము. probably would be sent for the Lord in Thomas speaking area. ఒకవేళ ఈ తమిళ ప్రాంతంలోనికే ప్రభు మమ్మల్ని పంపిస్తుంటాడు. So we have no thought of at all descent on this side. కనుక ఈ ప్రాంతముల వైపుగా వచ్చేటువంటి తలంపైన మాలో లేని లేదు. When I saw that sickly man coming so faithfully for 2 or 3 holy convocations, అయితే ఆ రోజు సహితముగా ఉన్నటువంటి ఆ మనుషుడు 2-3 సంవత్సరాలకు క్రమముగా వచ్చేది చూసినప్పుడు so I felt that we must at least, for his sake, visit him. అప్పుడు నా తలంపు వచ్చింది ఏమిటంటే ఈయనను బట్టి అన్న ఆ స్థలం So I దర్శించాలి. was passing through Kadapa, Kadapa. and I wrote to him. కడప గుండా ప్రయాణం చేస్తూ మరి వాసన ఉత్తరం When I passed into Kadapa, stopped there for a few hours. కడప గుండా మేము ప్రయాణం చేస్తున్నాము, దయచేసి కొన్ని గంటలు అక్కడ ఉంటాం. So we took us to home కనుక ఆయన ఇంటికి తీసుకుపోయినాడు for food. భోజనానికి. So I questioned the family, కుటుంబాన్ని ప్రశ్నించాం, are you born again? మీరు తిరిగి జన్మించారా? And they all said no, except the father. ఆ తండ్రి తప్ప తక్కిన వారందరూ తిరిగి The other 5 members Yeah, were not born again. అక్కడ 5 ఉన్నారు, తిరిగి జన్మించలేదు. As we sat together, కూర్చున్నాం అందరం, God's word was at them. దేవుని వాక్యం చదివి The heart was softened. హృదయములు సిద్ధమైనది. Straight away, all those 5, one by one, the Indians, వెంటనే ఆ 5 ఒక తర్వాత ఒకరందరూ విజయులైనారు. and be on Lord and Savior. ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. And that gave us some idea. అది ఒక తలంపు కలిగించింది. There are many people who are hungry and thirsty in this area for the word of God. ఈ ప్రాంతంలో ఆకలి కలిగినటువంటి అనేకులైన వీలాటి వారు చాలా మంది ఉన్నారు. And that gave us a burden of prayer for on the side. అలాంటిది ఈ ఆంధ్ర ప్రాంతం వైపుగా భారం See, కలిగింది. God's hand moves unknown to us, like a potter's hand. దేవుని యొక్క హస్తము ఈ కుమ్మరివాడు తన యొక్క చెయ్యి ఆడించిన విధముగా దేవుడు తన హస్తం ఆడిస్తుండే కనబడుతుంది. This is God's idea. ఇది దేవుని యొక్క తలం. One by one, He kept on going to us. ఒకరి తర్వాత ఒకరు వస్తూ వచ్చినారు In all directions. అన్ని వైపుల నుంచి. One day, one Sunday, Raj, ఒక దినమున ఒక ఆదివారమున మద్రాసులో 2 men came to see me from Vellore. 2 మనుషులు వెల్లూరు నుండి One చూడడానికి, was a pastor, one was a headmaster. ఒకరేమో పాస్టర్, ఒక ఆయన హెడ్ మాస్టర్.
and it was Sunday. అది ఆదివారం. So they came first of all about midday at Jehoshama. ఇద్దరు మొట్టమొదటిగా జోషామకు వచ్చారు. They were having worship time that time. మేము అప్పుడు ఆరాధనలో ఉన్నాం. They stayed for a while. కొంతసేపు ఉన్నారు. They again went out. వెళ్ళిపోయినారు బయటికి. Came back after 1 hour. గంట అయినాక వచ్చారు. Still worshiping. మళ్ళీ ఆరాధన ఉంది. They again went out. మళ్ళీ పోయినారు. Again came back. మళ్ళీ వచ్చారు. Still worshiping. ఇంకా ఆరాధనలో ఉన్నాం. So this item now we stay there. గనక They decided to stay. అప్పుడు ఉండడానికి తీర్మానించుకున్నారు. When third time they came back, they stayed there. గనక మూడవసారి వచ్చి అక్కడనే ఉండిపోయినారు. And then as they heard people taking part in worship one by one, ఒక తర్వాత ఒకరు ఆరాధిస్తూ ఉంటే వారు విన్నారు. and they start trembling. వారికి భయం కలిగింది. After we finished the meeting, మేము కూడా ముగించినాం. they both came upstairs ఇద్దరు పైకి వచ్చారు. and said to me, నాతో అన్నారు, we have come to see you with many questions. చాలా ప్రశ్నలతో కూడా మేము మీ వద్దకు వచ్చినాం. But now, having been in the worship meeting, మేము ఆరాధన కూటంలో ఉన్నాము. we are convinced మాకు ఉత్పదన కలిగింది. God is in your midst. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. Now you have no question of self. మాకేం ప్రశ్నలు ఇక లేవు. But only one request now. అయితే ఒక మనవి, When will you come to Vellore? వెల్లూరుకు మీరు ఎప్పుడు వస్తారు? That was their request. అది వారి మనవి. They came with a question, but they went away with the request. వారు ప్రశ్నలతో వచ్చినారు అక్కడికి, మనవితో కూడా వెళుతున్నారు. So after much prayer, ప్రార్థన ఎక్కువ చేసినాం. about 103 of us went to Vellore for a campaign. దాదాపుగా 103 చేరి వెల్లూరు దండయాత్రకు వెళ్ళాం. That's how we began these what we call gospel raids. ఆ విధముగా సువార్త దండయాత్ర అనేది ఆరంభం చేసినాం. Their request is coming, give us a burden. ఒక మనవి వస్తుంది భారంతో రావాలి. That is the pastor and the headmaster are so concerned for people's salvation. There must be ready harvest. కనుక అక్కడ పాస్టర్ కూడా వచ్చినటువంటి హెడ్ మాస్టర్ కూడా మరి భారంతో వచ్చినారు, మనవితో వచ్చినారు. కనుక అక్కడ సిద్ధంగా పంట ఉందనే భారం. Again, we had never thought of going their side. ఆ వైపు పోయే తలంపు లేదు. We had no plan. ఏర్పాటు But లేదు. their request gave us a burden of prayer, allowing me to go. అయితే వారు చేసిన మనవి ప్రార్థనకు భారం కలిగించింది, పోయేదానికి ఆశ కలిగించింది. So we visited Vellore and also we visited Tirunamali and Tirukulu, 3 places. వెల్లూరు దర్శించినాము, తిరునామలి, తిరుకొలు 3 స్థలం దర్శించాము. At the beginning of the gospel raids we have had in different parts of South India and also afterwards. సువార్త దండయాత్ర యొక్క ఆరంభంలో ఆ దక్షిణ ఇండియా ఆ ప్రాంతాలన్నీ దర్శించినాం. And we used to go out together, sometime 100, sometime more in the party. అట్లు మేము వెళ్ళేటప్పుడు ఒక పార్టీగా 100 లేక 100 ఎక్కువగా అలా చేరి వెళ్తూ ఉండేవాళ్ళం. And again through God's faithfulness. తిరిగి మేము దేవుని విశ్వాసత రుజువు It చేయగలిగాం. doesn't matter how many were in the party, Lord met every need without any hint of any kind of anybody. మా పార్టీలో ఎంతమందినా పర్లేదు, ఉడిన వారందరికీ ఎవరిని అడగకుండా ఎవరికి చెప్పకుండానే మాకు కావాల్సిన అక్కలన్నీ తీర్చబడుతున్నాయి. Those were my difficult days, able to get accommodation. ఆ దినములో In the war period. యుద్ధ సమయములు కాలంలో స్థలములు ఇక్కడ అక్కడ దొరకడం కూడా చాలా కష్టంగా The ఉంది. Lord understood. అయితే ప్రభు వీటన్నిటిని చేస్తారు. For accommodation and for every need. స్థలము కొరకును అక్కరకును ప్రతిదానికి. And we found how to worship time, Lord began to for many hearts. ఆరాధన సమయంలో మేము చూడగలిగింది ఏమిటంటే ప్రభు అనేక ప్రజల యొక్క హృదయం సిద్ధపరిచారు. Not so much by sermon, ప్రసంగముల ద్వారా but చాలా the మంది కాదు. worship time we found. అయితే ఆరాధన సమయంలో మేము చూడగలిగినాం. Many were much opposed to us, so they were softened and began to understand something more God's order. ఎవరైతే ఎక్కువ మమ్మల్ని ఎదురాడుతూ వ్యతిరేకంగా ఉంటూ వచ్చినారో వారే దేవుని యొక్క క్రమం అనే దానిని వారు గ్రహించలో వారి హృదయములు బహుగా సదనము కావడము సిద్ధపరచు. The first time when we had the worship in Madras, మద్రాసులో మొదటిసారిగా ఆరాధన జరిగినప్పుడు there were only few of us. కొద్ది మంది ఉన్నాము. As we just thought about God, దేవుని వాక్యం చూస్తున్నాం. how the early believers began to worship, ఆరంభ విశ్వాసం ఎలాగూ we were gathering primarily for breaking our bread every Sunday. ప్రారంభముగా ఎక్కువ వారు ప్రతి ఆదివారం రొట్టె విరుచుకాయ కూర్చున్నారు. We were not gathering for sermon and long teaching, ప్రసంగమునకు దీర్ఘ బోధకు వారు కోలేదు. but the gathering for breaking our bread. వారు రొట్టె విరుచుకున్నారు. Acts 20 verse 7. So on. అపొస్తలుల కార్యములు 20 వచ్చిన That is all you worship now. సరే అంత చెప్పేది ఆరాధించండి. We are no table. వల్ల అక్కడ ఏమి We లేదు. bought a piece of wood and 2 bricks. కనుక Came a table. 2-3 చెక్కలు తెచ్చిపెట్టి ఇటుకలు కింద పెట్టి టేబుల్ చేస్తాం. We bought a plate from neighbors and also a tumbler from neighbors. కనుక ప్రక్క వారిలో నుంచి పాత్రలు కొన్ని తీసుకొచ్చాం. అలాగే ఆరంభించాం. Now they worship on their knees one by one. అప్పుడు మోకాళ్ళ మీద అందరూ ఉండి ఒకరి తర్వాత ఒకరు ఆరాధించారు. In tears. కన్నీళ్లతో. And they began to adore the loving Savior. ప్రేమల రక్షమని ఘనపరుస్తూ వచ్చారు. In tears. కన్నీళ్లతో Magnified him. ఘనపరిచారు. Restored him. హెచ్చించారు. And they said to me afterwards, తర్వాత వారు అన్నారు, it is so wonderful.
So wonderful. ఎంత We అద్భుతంగా, never knew it. So wonderful. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతంగా ఎప్పుడు మేము జరగలేదు. Why can't we have it every Sunday? ఎందుకు ప్రతి ఆదివారం అంత చేయకూడదు? That's how we began it. ఆ విధంగా ఆరంభం Went on like this way. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. The Lord knows how to begin, Lord knows to carry through. ప్రభు ఎట్లా ఆరంభించాలనో ఆయనకి తెలుసును, కొనసాగించేది ఎలాగో ఆయన ఎరుగును. We have started with no plan whatsoever. కనుక ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ఆరంభం చేసినాం. No ambition to have any big center here or there. ఇక్కడ అక్కడ ఒక పెద్ద సెంటర్లు కేంద్రాలు చేయాలనే ఆశయం లేదు. Only what God had to do that. అది దేవుని వర్షం నడుపుతూ ఉండాలనే మాత్రం ఆశ ఉంది. In 1948, 1948 one lady came to see me in tears in Madras. మద్రాసు పట్టణంలో ఒక స్త్రీ కన్నీళ్లతో నా దగ్గరికి వచ్చేది. She said to me, ఆమె అన్నది, we are from Hyderabad city. మేము హైదరాబాద్ పట్టణం నుంచి వచ్చాము. My husband is very sick. భర్త చాలా రోగంతో ఉన్నాడు. Doctor is not diagnosed with case. డాక్టర్లు ఏమిటో అని చూడలేకపోయినారు. We have brought him over here for treatment. మరి ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం తెచ్చాం. We also can't diagnose. కనుక వారు కూడా రోగం ఏమిటో చెప్పలేకపోతున్నారు. Physically come and pray for my husband. దయచేసి మా భర్త కొరకు వచ్చి చేయండి. So two of us went over there. ఇద్దరు పోయినాం. Just had a few months to the prayer hospital. కనుక కొన్ని Madras General Hospital. మద్రాస్ జనరల్ హాస్పిటల్ అక్కడ ఉన్నారు. And after a few days, కొన్ని దినములు అయింది. I found the whole family rejoicing. ఆ కుటుంబం అంతా జోహానికి వచ్చారు. Saying to me, Lord has heard the prayer. అని అన్నారు. ప్రభు ప్రార్థన విన్నారు, And he is healed. బాగైనాడు. And he began right to me. ఆయన రాష్ట్ర వచ్చినాడు. When will you come to Hyderabad? ఎప్పుడు మీరు హైదరాబాద్కి వస్తారు? That time again, we never thought of Hyderabad. ఆ సమయంలో హైదరాబాద్ అనే తలపు లేదు. Look at that for Hyderabad. హైదరాబాద్ కొరకు ఆశగా లేదు. But he kept on writing. అయితే రాసినాడు ఆయన. When will you come to Hyderabad? హైదరాబాద్కు మీరు ఎప్పుడు వస్తారు? When will you come like that? హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు? I said that now we are far to visit his house. నేను అన్నాను, ఇప్పుడు దక్షిణ దేశంలో చాలా పని ఉంది. There's so many open doors in different parts of the country. దేశంలో అనేక ద్వారం తెరవబడినవి. Because we're going out to the big parties of gospel rails in different places. ఎందుకనగా పెద్ద పెద్ద పార్టీలుగా బయలుదేరి స్వాతంత్ర యాత్రలకు ఆ స్థలకు వెళుతున్నాం. So we never thought we were able to come this side. ఈ ప్రాంతానికి వస్తామనే తలంపు లేదు. So in 1950, 1950 in the month of, I think, February, March, మరి ఫిబ్రవరి మార్చి మాసంలో they had a big convention near Kambam. ఖమ్మం దగ్గర పెద్ద కన్వెన్షన్ It was a Baptist convention. అది బ్యాప్టిస్ట్ వారి యొక్క కన్వెన్షన్. One of their old missionaries baptized 2,222 people 75 years ago. 75 ఏళ్ల కిందట ఎవరో వారి యొక్క పాత ఒక మిషనరీ 2222 So they wanted to baptize 222 people in memory of that day, big day. ఆ దినము పెద్ద దినం అనే జ్ఞాపకార్థంగా వీరు కూడా అలాగూ మరి 2022 మందిని బాప్తిజం So they arranged that big convention in Kambam River. కనుక ఆ కన్వెన్షన్ ఏర్పాటు చేసి ఆ ఖమ్మం రివర్ నదిలో బాప్తిజం. I had to go there for the convention. ఆ కన్వెన్షన్ కొరకు నేను పోవాల్సి వచ్చింది. So before the meeting began, ఆ కూటం ఆరంభించక ముందు we were having a tea together. మేమంతా కలిసి టీ తాగుతున్నాం. So I questioned the missionaries who were there at that time. ఆ సమయంలో అక్కడ ఉండే మిషనరీ వారిని అడిగినాను, How many are truly born again who are going to be baptized tomorrow Sunday? రేపు ఆదివారం బాప్తిజం పోయేవారందరిలో ఎంతమంది నిజముగా తిరిగి జన్మించారు? They said, we don't know. వారు అన్నారు, మాకు తెలియదు అన్నారు. I said, what's your plan? మీ ఏర్పాటు ఏమిటి? They said, we have told our preachers to bring so many candidates from different districts. మా బోధకులందరికీ చెప్పినాము, మీ మీ జిల్లాల్లో నుండి ఇంతమందిని తీసుకురావాలా. They all had their different preachers, different centers. కనుక ఆయా స్థలాల్లో వారికి వేరే వేరే బోధకులు ఉన్నారు. So they said, our preachers have brought the candidates for baptism. మా బోధకులందరూ చేరి బాప్తిజం కొరకు వీరందరిని తెచ్చారు. We can't say how many are born again, not born again. ఎంత తిరిగి జన్మించారో ఎంత తిరిగి జన్మించలేదో నేను చెప్పలేదు. But I said, this is not right. నేను అన్నాను, ఇది సరికాదే. How are we going to baptize those who are not born again? తిరిగి జన్మించని వారిని ఎలాగ బాప్తిస్తారు? Without scripture. ఇది వాక్యమునకు They said, వ్యతిరేకం. they are our preachers, they have brought them. How can we say no now? అయితే వారు అన్నారు, మా బోధకులు వారి వీరందరినీ ఇవ్వమని ఎట్లా చెప్పగలము? So I said, అప్పుడు అన్నా నేను, so he is a very old man, అనుకోనండి ఒక వృద్ధుడు ఉన్నాడు, and you know he will die any time. ఎప్పుడైనా చచ్చిపోతాడు అనుకోండి. You get tired of him, మరి ఇక మీరే విడిచిపోయినారు, and you bury him. వారి సమాధి When చేసేస్తారు. he's still alive, ఆ ప్రాణం ఉండగానే సమాధి what చేస్తారు. happened to you? నీకేమవుతుంది? You bury a man alive, ఆ ప్రాణంతో మనిషిని పాతి పెడితే you go to jail. జైలు పంపిస్తారు నిన్ను. You can't bury a man alive. ప్రాణం ఉంటే మనిషిని That is సమాధి a చేయలేరు. very old man also. చాలా ముసలి వాళ్ళు సరి. And you can't baptize a person who is not born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో అట్టి మనిషికి బాప్తిసం I won't agree with your baptism. నీ బాప్తిసాలతో నేను సమ్మతం లేదు. Then they said to me, అప్పుడు వారు అన్నారు, now we have arranged a film show
ఇప్పుడు before you speak that evening, ఈ సాయంకాలం మీరు వాక్యం చెప్పకముందు ఒక ఫిల్మ్ షో నేను ఏర్పాటు చేశాం. I said I want to read about that. నేను దానికి కూడా నేను ఒప్పుకోను. I don't believe in these films to draw people. కనుక ఈ ప్రజలను ఆకర్షించే ఈ సినిమాలన్నీ నేను నమ్మను. They would come and just to see the like a cinema. కనుక సినిమాను చూసినట్టుగా They చూడడానికి won't come for the word of God. దేవుని వాక్యం కొరకు రారు. But they said we have advertised, people will come. How can we change the plan? అయితే వారు అన్నారు మేము ప్రజలందరికీ ఈ ప్రకటన చేసినాం, ఇలాగ చేస్తామని. మరి ఎత్తు దాన్ని మేము That's your responsibility. I want to be a party to it. సరే, మీరు మీ బాధ్యత, అది మీది. నేను మాత్రం దాంట్లో పాలు పొందరు. After 1 hour, before the meeting began to rain. కూటం ఆరంభించక ముందు ఒక గంటకు వర్షం So ఆరంభమైంది. they came to me. వారు వచ్చారు. When I come outside, బయటికి రండి, you pray. మీరు ప్రార్థన చేయండి. If rain stops, we won't have baptism. వర్షం ఆగిపోతే మేము బాప్తిస్మాలు And జరిగింది. also we won't have the film also. ఈ ఫిలిం కూడా ఇక మేము చూపించాం. All right, we pray. సరే, ప్రార్థన చేస్తాం. We prayed. ప్రార్థన చేస్తాం. Lord, will you please stop the rain? ప్రభు దయచేసి వర్షం ఆపి. Rain stopped. ఆగిపోయింది. So I gave the full message on baptism about 2 hours. కనుక దాదాపు 2 గంటల సేపు బాప్తిసం విషయమైనటువంటి బోధ చేశాను. It's all the must of baptism. బాప్తిసం విషయం వచ్చిన వాళ్ళు అన్ని చూపించాను. After we finished the meeting, కూటం ముగించగానే again began to rain. మళ్ళీ వర్షం ఆరంభమైంది. Simply poured. కుంభవర్షం. And rain whole night. రాత్రి అంతా వర్షం. And we had prayer, no tent, no place for to stay also. మరి అక్కడ ఉండడానికి తగిన స్థలం కానీ తగిన డేరాలు కానీ ఏ వస్తువులు లేవు. And all people ran away. అందరు పరిగెత్తి వెళ్ళిపోయినారు. Automatically they had to cancel baptism. కనుక అదంతా అదే వర్షంలో వాళ్ళ బాప్తిసం అయిపోయింది. And that came out to us, that is the whole area. కనుక అలాంటి పని అప్పుడు జరిగి ఆ ప్రాంతం అంతటికి తరుణాలు We కలిగి only gone there that 4 days. ఆ 3-4 దినాల కొరకని వెళ్ళాం. What happened at the Kambam, they began to invite us. కనుక ఇప్పుడు ఆ ఖమ్మంలో జరిగిన ఆ విషయము అందరు తెలిసి అందరు పిలిచాము. And that's how we came towards Gidalur and Nandyal, that whole line. ఆ విధముగా గిద్దలూరు, నంద్యాలు, ఆ వర్షం అంతా వెళ్ళినాం. We never heard of this whole that. ఆ పేర్లే మాకు తెలియ మొదట But వినలేదు. because of the experience of Kambam, God wrote to us in the whole area. ఖమ్మం యొక్క అనుభవం బట్టి ఆ ప్రాంతం అంతా ద్వారము తెరవబడింది. For the Nandyal and Gidalur and Kandur and Donikalwal area came after. నంద్యాలు, గిద్దలూరు, కర్నూలు, ద్రోణాచలము ఇవన్నీ తర్వాత And we వచ్చింది. went to Naranpet and Amarkinta. తర్వాత నారాయణపేట, అమర్చింత వరకు వచ్చినాం. Many people thought, now we are so near Hyderabad, we should go there. అప్పుడు చాలా మంది అనుకున్నారు హైదరాబాద్ చాలా సమయం వచ్చేసినాము, తప్పకుండా ఇక హైదరాబాద్ Because పోతాం. Amarkinta is only 80 miles from Hyderabad. ఎందుకంటే అమర్చింత దాదాపు 80 మైళ్ళు ఇక్కడ Not ఉంటుంది. very far. చాలా దూరం లేదు. We all were sure in the party. We are about 25 in the party. కనుక పాటలు దాదాపుగా 25 మంది ఉన్నాము. అందరూ అనుకున్నారు ఇక హైదరాబాద్ చేస్తాం. And we prayed. ప్రార్థన చేసినాం. God said, not yet, not yet, not yet. ప్రభు అన్నాడు ఇంకా కాదు, ఇంకా కాదు. We had to again turn right down from Amarkinta and we came via Guti to Mandapalli. అమర్చింత నుండి చుట్టూ తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మదనపల్లికి వచ్చినాం. And then from Mandapalli we were commanded to come to Hyderabad. మదనపల్లి నుండి మళ్ళీ ఇక హైదరాబాద్ రావాలనుకున్నాం. And that was in the month of October 1950. అక్టోబర్ నెల 1950. There again we came only for 1 week. అక్కడికి కూడా ఒక వారం కొరకు వచ్చినాం. We had no thought whatsoever to stay there more than 1 week. ఒక వారం కంటే ఎక్కువ తలంపు మాకు లేదు. So we came only to come up for a short time. We only ఖమ్మంకి వచ్చినప్పుడు కొద్ది సమయం కొరకు వచ్చినాము. we thought we'll anytime we'll go back to Madras. మరి ఇక్కడ ఇది కూడా ముగించుకొని మద్రాసు వెళ్తాం. But the very first meeting we convinced us. అయితే మొదటి మీటింగ్ లోనే ఒక ఒప్పుదల వచ్చింది. Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నాడు. Some purpose. ఒక ఉద్దేశం. It so happened. ఏమైందంటే It began to rain very heavily the very first meeting. మొదటి మీటింగ్ లోనే వర్షం పెద్దగా వచ్చింది. Very, very heavy rain. చాలా పెద్ద వర్షం. There are people standing both sides of the building with umbrellas for 2 hours. అప్పుడు ఆ గుడి చుట్టూ కూడా మనుషులందరూ గొడుగులు పట్టుకొని చుట్టూ నిలబడాలని కనిపిస్తుంది. And that gives us some idea. అదొక తలంపు కలిగించింది. There are hungry people here. ఇక్కడ ఆకలి గల ప్రజలు ఇక్కడ If they ఉన్నారు. can stand 2 hours in pouring rain outside to see a few crumbs. వర్షం అంత పెద్దగా కురుస్తుంటే కూడా కొన్ని మాటలు ముక్కల కొరకు ఇంతగా నిలబడితే And we have no place to stay also. మరి ఉండడానికి స్థలం లేదు. The whole party of 20 have stayed in one small room. కనుక మేమందరం 20 మంది చేరి ఒక చిన్న గదిలో ఉన్నాం. We had to rush in the space. ఆ స్థలం Turn by turn. ఆ స్థలంలో ఒక తర్వాత పండుకోవడం కానీ ఉండడానికి కానీ It was a very, very happy period. చాలా సంతోషమైన స్థలం. Now we began to work in every meeting. ప్రభు ప్రతి కూటమిలో పని ఆరంభించారు. Because we had to go on saying there will be some more meeting next week and next week. ఆప్కు ఆరంభించి మరో వచ్చే వారం కూడా మీటింగ్ అవుతాయి, వచ్చే వారం కూడా అవుతాయి అని చెప్పాల్సి And వచ్చింది. when so many were born again, చాలా మంది తిరిగి జన్మించారు. we said now we must spend some more time అప్పుడు for some Bible study. కూడా ఇంకా కొంతకాలం ఉండి కొన్ని బైబిల్ పాఠములు కూడా జరిగించారు. And there is a few hours. Now should have played in Oxford Street, underrated Oxford Street. మరి ఇంకా కొంత కాలమైన తర్వాత అక్కడ ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో ఒక స్థలం ప్రభు చూసినారు. That's where we had our
See, the Bible study will begin with also. అక్కడ ఆరంభముగా బైబిల్ పాఠములు అక్కడ జరిగించాం. One day one man comes to me, ఒక మనిషికి ఒక దినం వచ్చాను and he said, "Now you're only giving your time to the city people. అన్నాడు, మీరు అందరూ కూడా ఈ పట్టణంలోనే ప్రజలకే How చెప్తున్నారు. about those living in villages around about Hyderabad city? మరి హైదరాబాద్ చుట్టూ గ్రామాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో అంతా ఉన్నారే వారేంటి? But I said, we have no place to have a large gathering. It will be crowd. ఇంత పెద్ద గుంపుకు ఉండవలసిన స్థలం మాకు లేదు. How can we have gathering also for those people? ఆ వారందరి కొరకు ఎలా కూటమి పెట్టగలం? And the man said to me, ఆ మనిషి అన్నాడు, will you kindly come with me? దయచేసి నాతో కుర్రము, I'll show you a place. ఒక స్థలం చూపిస్తాను. So he brought his car. ఆయన కార్తో వచ్చినాడు. He was Roman Catholic, mind you. రోమన్ క్యాథలిక్ ఆయన. He took me down తీసుకొని పోయిన చుట్టూ and saw this Bakth Stadium. మొదటిగా ఈ స్టేడియం చూపించారు. That time there was no stadium there. అక్కడ స్టేడియం లేదు. It was just an auditorium for the Nizam Hyderabad. మరి నిజాం హైదరాబాద్ కొరకు ఆడిటోరియం అక్కడ ఉంది. There is a big open ground. అక్కడ పెద్ద మైదానం ఒకటి ఉంది. And he said, how you like this place over here? మరి ఈ స్థలం బాగుందా? I said, who give to us? ఎవరు ఇస్తారు ఇది స్థలం? It is a government place. ఇది గవర్నమెంట్ స్థలం. If you want it, I'll get for you. మరి కావాలంటే నేను ఇప్పిస్తాను. He went on our behalf and saw the commander-in-chief that time with the charge of that big ground. కనుక పెద్ద ఫతే మైదానం యొక్క మైదానం కొరకు ఉన్న కమాండర్ చీఫ్ పోయి చూస్తాను. And I got a letter. మరి ఉత్తరం వచ్చింది. Hereby you are permitted to hold your Christian meeting in that Fateh Maidan. ఆ ఫతే మైదానంలో మీ క్రైస్తవ కూటమి జరిగించడానికి నేను సెలవిస్తున్నాను. It's a very big place. పెద్ద At that time, ఆ సమయంలో to seat more than 1,000 people all over the place building. అక్కడ మరి వేల మంది ఆ చుట్టూ అక్కడ కూర్చున్నారు. And they gave us everything free. అంత ఉచితంగా ఇచ్చారు. Lighting free, everything free. అక్కడ దీపములు అన్ని ఉచితంగా. And they began to come again. మళ్ళీ వచ్చినారు Without any handbill. ఏమి They పత్రికలు keep on coming పత్రికలు from flocking from all parts. మనిషి అన్ని వైపుల నుంచి Here my వస్తుంది. point is, తలంటే అంటే we say for God's glory. దేవుని మహిమార్థమే చెప్పి We have made no human effort to get entrance to any city, any place of any kind. ఏ పట్టణంలో ఏ స్థలముకైనా మా మనిషి ప్రయత్నం అనేటువంటి ఏ ప్రయత్నం ఎక్కడ మేము చేయలేదు. As we went on praying whole day and whole night, దినమంతా ప్రార్థిస్తున్నాం, రాత్రి అంతా Lord ప్రార్థిస్తున్నాం. himself kept on opening doors different way, different parts. ప్రభు తానే ఆయా విధములుగా ఆయా స్థలములలో ద్వారములు తెరుస్తూ వచ్చినారు. That place also became too small after seeing. కనుక ఆక్స్ఫోర్డ్ స్టేట్ లో ఉండే ఆ స్థలం కూడా చిన్నదైపోయింది. Here we are so satisfied. మళ్ళీ అక్కడ ఇంకా If Lord will keep us there, we are satisfied. ప్రభు ఒకరు అక్కడి నుంచి అక్కడే చుట్టుబడి ఉంటాం. So while one day I had to go to the railway station ఒక దినం నా రైల్వే స్టేషన్ to meet somebody. కలుసుకోవడానికి పోయినాం. So the train was 1 hour late. గంట ఆలస్యం ఉంది బయట. A friend of mine, స్నేహితులతో అన్నాను, is anybody here who can visit while waiting here 1 hour for the train? కనుక ఇప్పుడు బండి కూడా గంట సేపు ఉండాల్సి స్నేహితులు ఎవరైనా దర్శించడానికి ఉన్నారా అని. Why we waste our time ఎందుకు ఇక్కడ waiting over here at the station? స్టేషన్ లో గంట We can go and visit somebody. ఎవరైనా పోయి దర్శించి వస్తాం. A friend of mine brought me right over here in Hebron. అప్పుడు అక్కడ స్నేహితులు ఏం చేసి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ స్థలం హెబ్రోన్ తీసుకు Occupied that time was opposite at that time. కనుక ఆ స్థలంలో ఒక అప్పాజీ ఉన్నాడు. That day had a very bad asthma. ఆ దినం ఆయనకు బాగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. The room, bedroom. ఇక్కడ ఈ పెద్ద రూమ్ లో There he was sitting over there అక్కడ కూర్చో ఉన్నాడు. with a very bad asthma. ఆస్తమా యొక్క చాలా So I said to him, we have come to pray for you. నన్ను ప్రార్థన చేయడానికి వచ్చాను. First time we heard of him, నా మొదటిసారి విన్నాం. I gave a word of testimony, సాక్ష్యం and చెప్పాను, a word of prayer. ప్రార్థన చేశాను. That's how we went away. అప్పుడు వెళ్ళిపోయినాం. Never knew this our locality. కనుక ఈ ప్రాంతం మాకు తెలియదు. But after a little while, కొంతకాలం అయింది. again another man comes to me. మళ్ళీ వేరొక మనిషి వచ్చారు. He said, now that building comes too small. అన్నాడు, ఆ ఇల్లు చాలదు, I want to build another big building. ఇంకొక పెద్ద స్థలం Where చూపిస్తాను. you can have big meetings for more people. అక్కడ ఎక్కువ మంది రావచ్చు, పెద్ద కూటమి పెట్టవచ్చు. He brought me to the inner building. అప్పుడు అక్కడ ఏమి కాంపౌండ్ ఇచ్చారు. And many of our senior also. అది కూడా చూసాం. The area of 3 acre area. అక్కడ దాదాపు మరి 3 ఎకరాల As we went around the building, అదంతా చూసాము. and we saw the whole compound with so many rooms కాంపౌండ్ అక్కడ ఉండే చాలా గదులు అవన్నీ చూసాము. and very high rent also. మరి దాని More అంతే than చాలా 550 rupees rent. దాదాపుగా 550 ఆ సమయంలో. Building is far too good. నేను ఈ కాంపౌండ్ బిల్డింగ్ పెద్దది, How can we ever think of any building? ఇటువంటి ఇల్లు మనం ఎట్టడానికి So few of us went very on the top కనుక కొందరు అక్కడ పైకి పోయినాం. and then had to pray. అక్కడ ప్రార్థన చేస్తాం. Lord said, ప్రభు అన్నాడు, it's for India. ఇది ఇండియా, Whole India. ఇండియా అంతటి కొరకు Take it. తీసుకోండి. Not only for Hyderabad. హైదరాబాద్ కొరకు కాదు, For India, take it. ఇండియా అంతటి కొరకు తీసుకోండి. And the very next day, the Lord provided advance rent required for the building also. మరుసటి దినమే ఆ యొక్క ఇంటి కొరకు కాంపౌండ్ కొరకు కావాల్సిన అద్దె ప్రభు ఇచ్చినారు. And we discovered తెలుసుకున్నాం. that we are very next to the Tirupati building.
దాని ఆ ప్రక్కదే అప్పాజీ ఇల్లు అని తెలిసింది. Having come there, we find. అక్కడికి వచ్చిన తర్వాత When he మనకు first came here, we never knew where he was. మొదట వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడో స్థలం మాకు తెలియదు. From top of the building, we saw the next door in each other. ఆ బంగ్లా పైకి ఎక్కి చూసినప్పుడు పక్క ఇల్లే అప్పాజీ ఇల్లు అని కనబడింది. So he began to also come for the meeting. ఆయన కూడా కూడలకు వచ్చి వచ్చినాడు. That's gradually we have brought over here also. ఆ విధముగా క్రమేణా ఇక్కడికి వచ్చేసాం. Only Lord's hand. ఇది ప్రభు యొక్క And we are హస్తం. still here. ఇక్కడనే ఉన్నాం ఇంకా. We only came for a few days. కొన్ని దినాల కొరకు వచ్చినాం. There is no intention to stay longer time. చాలా కాలం ఉండే ఉద్దేశం లేదు. Now we thank God that He led us all these years సంవత్సరాలంతా నడిపించే విధం కొరకై ప్రభు వందనములు. by the loving, mighty, skillful hand. ఆయన ప్రేమగైనటువంటి సర్వశక్తి అయినటువంటి నేర్పరి గల హస్తముతో Then నడిపించాడు. He went on opening door like this way, here, there, in His own way. ఆ విధంగా ఇక్కడ అక్కడ ఆయనే ద్వారం తెరుస్తూ వచ్చాడు. Now He opened door to us in almost every part of India and Ceylon and Pakistan own time. ఇండియా యొక్క దాదాపు అన్ని భాగంలో ఇప్పుడు ద్వారం తెరవబడి ఉన్నవి. సిలాన్, పాకిస్తాన్ ప్రాంతం అంతా. We are very much conscious of our unworthiness, now failure and shortcoming. ఎంత అయోగ్యులము, బలహీనము, కొరత కలిగిన వారమని బాగా తెలిసింది. But we thank God for the prayer of the saints, which are responsible for all these open doors and what we have seen. అయితే పరిశుద్ధులందరి యొక్క ప్రార్థన కొరకు ఎంతో వందనస్తులము. ఆ ప్రార్థన యొక్క గమనం చూస్తే ఈ యొక్క ద్వారం అన్నీ తెరవబడి. That's what I wanted your prayer fellowship. You like your heart with us. Thank God for His love. అందుకొరకే మీ యొక్క ప్రార్థన సహవాసం కోరినందున మేము ఎంతో వందనస్తులము. ఏం చేశాము దాని కొరకు దేవుడికి వందనము. He has been very faithful. ఆయన ఎంతో నమ్మకముగా ఉన్నాడు. As Scripture says, వాక్యం He has done great things for us. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. We have hearts are glad. దాన్ని బట్టి హృదయములు సంతోషిస్తున్నాయి. We go on talking like this way for days and days and days. ఈ విధములో ఇట్లాంటి సంగతులు మనం చెప్తూ ఉన్నారంటే దినదినములు చెప్తూ ఉండవచ్చు. But we praise Him for His goodness and love and faithfulness. అయితే ఆయన యొక్క మేలు, ఆయన మంచితనం, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన పొందవచ్చు. And we appeal to you, please pray for us. కనుక మేము బ్రతిమాలుతున్నాము, దయచేసి మా We need your prayer. ఈ ప్రార్థనలు అవసరం. We recognize our utter weakness మా యొక్క కేవల బలహీనత ఎలాంటిదో మేము ఎరుగుతాం. and depends upon the Lord and your prayer for everything. ప్రభువుపై మీ ప్రార్థనపై మీ దాని కొరకు ఆధారపడి Lord may keep us faithful to His heavenly vision. ప్రభు తన పరలోక దర్శనానికి మమ్మల్ని నమ్మకంగా ఉంచాలా, May keep us upon our knees మోకాళ్ళ మీద ఉండేవాడిని ఉంచాలా, and all humble humility. దీనులుగా ఎల్లప్పుడూ దేవుడికి May ఉంటాం. save us from getting proud. గర్వం రాకుండా తప్పించాలి. So please pray with us and pray for us. కనుక దయచేసి మాతో ప్రార్థించండి, మా కొరకు కూడా ప్రార్థించండి. As we say again, మళ్ళీ అదే the చెప్తున్నాం. fields are ripe unto harvest. పంట ఎక్కడ చూస్తే కోతకు సిద్ధంగా ఉంది. Now we find wide open doors everywhere. ఎక్కడ చూస్తే విశాలముగా ద్వారం There is a తెరవబడి. tremendous need today. ఈ దినమున ఎంతో గొప్ప అక్కర ఉన్నది. Most unusual opportunity today for the gospel. ఈ దినమున సువార్త కొరకు అసమానమైనటువంటి తరుణం ఇంకా ఉంది. God needs you. ప్రభు నిన్ను కోరుతున్నాడు, He wants you. నిన్ను కోరుతున్నాడు, He is speaking to you. నీతో మాట్లాడుతున్నాడు. Respond to Him. నువ్వు లోబడు, And He will tell you what to do. అప్పుడు నువ్వేం చేసేది ఆయన చెప్తాడు. You might be opposed by your parents or your friends or relations or ridiculed by others. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇతరులు ఎగతాళి చేస్తారు, అపహాసిస్తారు, నిన్ను గేలి చేస్తారు, నిన్ను తిరస్కరిస్తారు. But you wait very patiently ఓపికతో ఉండండి, and don't murmur తరువద్దు, and don't complain ఇవే and నెపం don't doubt. సందేహించద్దు. In due time, Lord will remove every obstacle. తగిన సమయంలో మీ అభ్యంతరాలు ప్రభు తీసేస్తాడు. His own way, He can train us for His service. తన సొంత విధాన ఆయన సేవ కొరకు మనం సర్వీస్ చేస్తాడు. But say, Lord, I am ready. అది చెప్పండి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, Then leave it to Him. ఆయన వదిలిపెట్టండి. I go on thanking Him for the past. ఆ గత వాటన్నిటి కొరకై ప్రభు వందనం చెల్లిస్తున్నాను. Willing to obey. లోబడకు ఇష్టపడుతూ ఉండండి. But Lord showed us we went on obey. ప్రభు మాకు ఏమేమి చూపినాడో లోబడుతూ వెళ్ళాం. Very cost. ఏ క్రయమైన And gave promise. వాగ్దానం చేస్తున్నా. Lord, whatever you say, we'll obey. ప్రభు నువ్వు ఏం చెప్పినా At విధేయమవుతాం. any cost. ఏ క్రయమైన And all will hate us, oppose us, persecute us, we will obey. అందరూ ద్వేషించినా, విసర్జించినా, తృణీకరించినా, నిరాకరించినా మేము లోబడతాం. Great joy to obey God. దేవునికి లోబడటం ఎందు మహా సంతోషం ఉన్నది. Great honor to obey Him ఆయన లోబడటం ఎందు మహా and ఘనత ఉన్నది. serve Him. ఆయన సేవ చేయలేదు. Shall we pray now? ప్రార్థన చేస్తామండి. Our loving Heavenly Father, ప్రేమమైన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus Christ, our loving Savior, was to give gratitude, Mother God, we adore Thee and bless Thee and worship Thee, for Thy promises fulfilled, for the power manifested, and the grace of work of grace accomplished. నీకు ప్రేమగా రక్షకున్నామున నీ కార్యములను నెరవేర్చబడి నీ వాగ్దానములన్నీ నెరవేర్చబడిన వాడు, నీకు కార్యములు నెరవేర్చబడిన వాడు అన్నిటి కొరకాయి నీకు వందనం చెల్లిస్తున్నాను. Heavenly Father, in spite of our unworthiness, and emptiness, and helplessness, and so many shortcomings and failure, Thou hast been pleased
used us unworthy vessels in the past years. అయోగ్యతలో, అనార్హతలో, లోపములలో, లోటులలో, కొరతలలో అయోగ్యమైన మమ్మను గత సంవత్సరముల కొరకై నీవు ఉపయోగించిన కొరకై ఇష్టపడినావు. And we thank thee for giving us so many prayer partners, so many co-workers, so many helpers whose love, whose prayer, whose fellowship, and whose sympathy, understanding we have sanctioned. ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా, కనికరం ద్వారా, నెరవేరు ద్వారా, జాలి ద్వారా మేము గ్రహించగలిగినట్లుగా ప్రార్థనాపరులైనటువంటి, చేయనటువంటి, విజ్ఞాపన చేయనటువంటి, ప్రార్థించినటువంటి వారి భాగస్తులను, గత పని వారిని, సహా పని వారిని, సహా విశ్వాసము ఇచ్చినందుకై వందనములు. Magnify thee for pardoning so many to intercede on our behalf in almost every part of the world. లోకం యొక్క ప్రతి భాగములు గోదాపుగా విజ్ఞాపన చేయనటువంటి ప్రార్థన భారం విన్న వారిని ఇచ్చినందుకు Thank thee all the co-workers thou given to us from India for the world to encourage us, stand by us through the fellowship and experience. We have been inspired and sanctioned. ఇండియాలోను లోకంలో అనేక భాగంలో గత పని వారినిగా, సహా పని వారినిగా బలపరచుటకు, మోసమునకు, ప్రోత్సాహమునకు ఇచ్చినటువంటి వారందరి కొరకై వందనములు. Magnify thee for sending us like prepared spiritual vessels from time to time, from different parts of the country, different parts of the world, to bring us nigh unto thee. ఆయా సమయంలో యందు ఆత్మతో నింపబడినటువంటి పాత్రలుగా ఉండేవారు ఇండియా నుండి, లోకం యొక్క ఆయా భాగం నుండి బలపరచుకై, ధైర్యపరచుకై పంపిస్తూ చేయబడినటువంటి వారందరి కొరకై వందనములు. Thank thee for the gift of the Holy Spirit thou hast distributed among us from time to time, that thy church built up to apostles, prophets, evangelists, pastors, teachers. పరిశుద్ధాత్మ యొక్క వరములు సమయమునకు, తగిన సమయమునకు నీవిచ్చుతూ మరి కట్టబడినట్లు నీ సంఘము శుద్ధి పొందినట్లుగా తగినటువంటి ఆ అపోస్తలులను, కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను ఇచ్చినందుకై వందనములు. Magnify thee for all the victory we enjoyed over all the enemy attacks, seen unseen, and see thy word and free course. శత్రు యొక్క ఎదురుపులన్నిటిపైన, కనబడేవి కనబడవాటన్నిటిపైన విజయం అనుకు విస్తూ నీ కార్యములు వారి వాక్యం వ్యాపించబడినట్లుగా చూడగలిగినట్టు చూసేందుకై వందనములు. And magnify thee giving us so many co-workers whose love and faithfulness and sacrifice ability we have been much blessed and also by sanctions. ఎంతో జతపడి వారిని వినయము, విధేయత, సాత్వికము, దీనత్వములతో కలిగి మేము బలపరచబడి, ప్రోత్సాహపరచబడినట్టుగా ఇచ్చిన వారందరి కొరకై వందనములు. And we thank thee for those who recently offered themselves for thy service. మరి దినములైన ఎవరైతే నీ సేవకులు తమ తాము అర్పించుకున్నారో వారి కొరకై వందనములు. Lord, you accept them also వారందరినీ కూడా and అంగీకరించు, train them. వారిని తగ్గి చేయము. May they be set forth with thy message in due time. నీ వర్తమానంతో తగిన సమయంలో వారిని పంపించుము. But when begun thee, they will be deeply perfected. ఈ దినములైన ఆరంభించి దాన్ని లోతుగా చేయము, పరిపూర్ణం చేయము. Prayer for tomorrow. రేపటికి సిద్ధపరచుము. We pray in the name of Savior. అవును యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now, can I remain prayer for a few more moments? కొన్ని నిమిషాలు ఇంకా ప్రార్థనలో ఉండండి. Anybody here who has so far has not yielded his life to the Lord? ఇంతవరకు ప్రభువుకు తమ జీవితం లోపర్చుకొనకుండా ఉండేవారు ఇంకెవరైనా ఉన్నారా? God has been speaking to you దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. either during the past evening or this evening. పోయిన సాయంకాలంలో కానీ ఈ సాయంకాలంలో ఎందుకు కానీ మాట్లాడినాడు. Somehow you have not been able to yield unto him. ఏదో ఒక విధంగా లోపర్చుకొనకుండా, లోబడకుండా ఉన్నావు. There will fear and doubt. భయములు, సందేహములను ఉండేవి. This evening you want to say, Lord, here am I, take me. ఈ సాయంకాలం చెప్పబోతున్నావు, ప్రభువా ఇదిగో ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకును. I want my life to be holy and truly spent for thee. నా జీవితం సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీకు ఏర్పరచబోతున్నాను. Even though so weak, ఎంతో బలహీనమైన, so foolish, ఎంతో so బుద్ధిహీన, unworthy, అయోగ్యమైన, many drawbacks, అనేక కొరతలున్నా, many handicaps, అనేక లోట్లున్నా, many obstacles. అనేక అభ్యంతరున్నా, I am ready. Have thy own way నీ and స్వయమానంలో accept me. నన్ను అంగీకరించు. With that prayer you come unto him. ఆ ప్రార్థనతో ఆయన దగ్గర రండి. I want to pray for you, నీకు ప్రార్థించబోతున్నాను. and God may help you. దేవుడు నీ సహాయం చేయను కాదు, May keep and raise. నీకే ఎత్తుంటండి. If so far you haven't done this, ఇంతవరకు చేయని వారు wherever you are, ఎవరైనా సరే we will send you piece of paper for the address. ఆ పై విలాసం అంతా రాసియడానికి మీకు కాగితం ఇస్తాం. Anybody else? ఇంకెవరైనా So kindly show hand above the head. చేయి పైకి ఎత్తుంటండి కనబడలాగా. See anybody else? ఇంకెవరైనా Anybody else, please? ఇంకెవరైనా So it's shown already, don't show again. ముందు చేయించిన వారు మళ్ళీ ఎత్తొద్దు. Other please keep and raise. తక్కిన వారు చేయించండి. Yes, anybody else? ఇంకెవరైనా Either among brothers or among sisters. సహోదరులు గాని, సహోదరులు గాని, Listen to his song, obey his song, ఆయన స్వరం వినండి, స్వరమునకు and offer లోబడండి, yours to him. ఆయన పిలుపుకు లోబడండి, ఆయనకు అర్పించుకోండి. Lord will show you in his own way. You wait upon him by prayer, by patience, by faith, what he wants you to do. ఓపికతో, ఓపికతో, సహనముతో ఆయన ఎదుట కనిపెట్టుండండి. నువ్వు ఏం చేయాలనో ప్రభు తగిన సమయంలో నీకు చూపిస్తాడు. I will pray for you, and keep hand raised. మీకు ప్రార్థిస్తాము, చేయించండి. See anybody else? ఇంకెవరైనా Where you might be. మీరెవరైనా సరే And kindly show the hand above the head. మీ చేయి పైకి ఎత్తుంచండి కనబడతారు. Yes, anybody else? ఇంకా ఎవరైనా
Loving Heavenly Father, in the name of Lord Jesus Christ, our Holy God and Savior, we thank Thee for those who are desirous sincerely to be used of Thee as Thy witnesses, as Thy co-workers, as Thy vessels. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు రక్షణ నామమున ఎవరైతే నీ వలన ఉపయోగించబడవాలని నీకు సాక్షులుగా నీ పాత్రలుగా నీ గురువులుగా నీ సాధనలుగా వారి కొరకై నీ వందనం చెల్లిస్తున్నాము. May their faith be honored, their desire be fulfilled, their request be granted. వారి విశ్వాసం కనపరచుము, వారి విశ్వాసమును వారి యొక్క విధేయతను కనపరచుము, వారి యొక్క ప్రార్థనను సఫలపరచుము. And they might be adequately equipped of the prayer of the prayer bank. వారి యొక్క పని చేస్తారు Wherever they are, ఎక్కడ ఉంటుందో Lord, use them as Thy anointed vessels. ప్రభు అభిషేకించబడిన పాత్రను And ఉపయోగించి possess them completely. సంపూర్ణంగా స్వాధీనపరచుము. By their obedience and by their sacrifice, by their trust, all to edify. వారి విధేయత ద్వారా వారి త్యాగం ద్వారా వారి నమ్మిక ద్వారా సర్వ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయు. Show us how to help them and how to train them. వారికి ఎత్తు సహాయం చేయడం ఎత్తు తరబియత్ చేయడం చూపించుము. Thank Thee for their response. వారు లోబడినందుకై వందనములు. Now protect them and watch over them. వారి కాయము భద్రపరచుము. And be with them. వారితో ఉండుము. We pray in the name of the Lord and Savior. యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. ఆమేన్. We sing our last song for our knees. మోకాళ్ళపై నుండి ఆఖరి పాట పాడతాం. Shiva.